ఎన్టీఆర్ సోలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది 2018లో. అది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ మూవీ. తిరిగి సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాతో 2022లో మరో హీరో రామ్ చరణ్తో కలిసి సంచలన విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక యొక్క సినిమాలో ఎన్టీఆర్ పోషించిన కొమరం భీం పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కిన విషయం తెలిసిందే. అంతేకాదు RRR సినిమాతో ఎన్టీఆర్ బ్రాండ్ మరింత పెరిగిపోయింది అని కూడా చెప్పవచ్చు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ మొదటి భాగం భారీ అంచనాల మధ్య శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఈ యొక్క మూవీ కలెక్షన్ల పరంగా హిట్టాక్తో మరి కలెక్షన్లో సంచలన విజయాన్ని సాధించుకుంటూ ట్రెండ్ను సెట్ చేస్తూ ఉంది ఈ యొక్క మూవీ. ఇక మూవీ విషయానికి వస్తే ఎర్ర సముద్రం తీరాన ఓ అడవిలో ఉండే దేవర తన స్నేహితులు బైరా శ్రీకాంతులతో కలిసి సముద్రం వేటకు వెళ్తూ జీవిస్తూ ఉంటాడు. అలా వేటకు వెళ్ళినప్పుడు కష్టపడినప్పటికీ వారి జీతాల్లో ఎలాంటి ఎదుగు పొదుగు లేకపోయేసరికి మురుగా అనే వ్యక్తి వారికి భారీగా డబ్బులిచ్చే పని ఇస్తాడు. సముద్ర అధికారులు కళ్ళు కప్పి మురుగ ఇచ్చే సరుకును తరలించడమే ఆ పని. అయితే ఉన్నట్టుండి దేవర ఆ పని చేయకూడదని, సముద్రం వైపు వెళ్ళకూడదని ఆకాంక్షలు విధించడం జరుగుతుంది. అది నచ్చని బైరా దేవరను చంపడానికి ప్లాన్ చేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న దేవర ఎవరు ఊహించని నిర్ణయం తీసుకొని సముద్రంపైకి వెళ్తాడు. అసలు డబ్బుల కోసం పని తీసుకున్న దేవర ఎందుకు మురుగ పని వద్దనుకున్నాడు? స్నేహితులు ఎందుకు చంపాలనుకున్నారు? అసలు దేవర ఎక్కడికి వెళ్ళారు? దేవరా కొడుకు వర పెరిగివాడుగా ఎందుకు మారాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. ఎన్టీఆర్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క మూవీలో మీ ఎంట్రీ కానీ, అలాగే మీ యాక్షన్ సన్నివేశాలు కానీ, మీ పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా అనిపించాయి. మరీ ముఖ్యంగా చుట్టుమల్లి సాంగ్, అలాగే ఆయుధ పూజ సాంగ్ చాలా బాగా ఉన్నాయి. అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కూడా చాలా బాగా ఉంది. ఇక ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి.